ఈ మధ్య అమరావతిని చట్టం చేసే సమయంలో నేను ఒక మౌలికమైన ప్రశ్న లేవనెత్తాను. అమరావతి కోసం మీరు రాష్ట్ర విభజన చట్టాన్ని సవరిస్తున్నారు కదా, ఇదొక అపూర్వమైన అవకాశం, ఇందులో ప్రత్యేక హోదాను కూడా చేర్చండి అని అడగమని సూచన చేశాను. సాధారణంగా ఈ సూచన న్యాయంగా ఉంటే తీసుకోవచ్చు, లేదంటే తిరస్కరించవచ్చు. కానీ ఇక విపరీతంగా తెలుగుదేశం పార్టీ వారు నా పైన బూతులతో దాడులు చేస్తున్నారు. ఆ దాడులు ఎవరో శ్రేణులు చేస్తే తెలిసి తెలియక చేశారని కొట్టిపారేస్తాను. కానీ టీడీపీ ఆస్థాన విశ్లేషకులు, టీడీపీ సోషల్ మీడియా విభాగం నడిపే యూట్యూబ్ ఛానల్లో నన్ను వ్యక్తిగతంగా నీచంగా మాట్లాడుతున్నారు. నేను చేసిన తప్పేంటి? ప్రత్యేక హోదా విభజన చట్టంలో చేర్చండి అని అడిగాను. సో దాన్ని ఎందుకు అడిగానో చెప్పే ముందు నా పైన చెప్తున్న అబద్ధాలను కూడా చూద్దాం. ఇతను జగన్మోహన్ రెడ్డి పట్టాదార్ పాస్ పుస్తకాలపై ఫోటో వేసుకుంటే సమర్థించాడని. ఎంత పచ్చి అబద్ధం! మీరు నా యూట్యూబ్లో ఇప్పటికా వీడియో ఉంది కదా, చూడొచ్చు కదా. నేనేమన్నాను ఆ రోజు? పట్టాదార్ పాస్బుక్ల పైన ఫోటోలు వేసుకోవడం తప్పు, కానీ నరేంద్ర మోడీ వ్యాక్సిన్ సర్టిఫికెట్ల పైన ఫోటోలు వేసుకోవడం కూడా తప్పైతే రెండు తప్పైతాయి, కాకపోతే రెండు తప్పు కాదు, నా దృష్టిలో రెండూ తప్పే అన్నాను. నేను ఎక్కడ సమర్థించాను? ఇంత పచ్చి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏంటి? యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయి కదా. నేను పట్టాదార్ పాస్బుక్ల పైన ఫోటోలు వేసుకోవడం తప్పని స్పష్టంగా చెప్పాను. అయితే నరేంద్ర మోడీ వ్యాక్సిన్ సర్టిఫికెట్ల పైన ఫోటో ఎందుకు అని అన్నందుకు నా పైన అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. సో నేను ఎక్కడా జగన్మోహన్ రెడ్డి పట్టాదార్ పాస్బుక్లపై ఫోటోలు వేసుకునే దాన్ని సమర్థించలేదు. చూడండి, ఇంకోటి ఏం చెప్తున్నారు? ప్రత్యేక హోదా ఎజెండాతో 2019లో జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు పోతే ఆయన దాన్ని వదిలేస్తే నాగేశ్వర్ ఎందుకు ప్రశ్నించలేదట. అసలు ఎన్నిసార్లు ప్రశ్నించాను? నా యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా చూసేవారు తెలుసు. ఒక 100 సార్లు అన్నాను, జగన్మోహన్ రెడ్డి బీజేపీతో మిలాఖత్ అయ్యాడు, ఈడీ సిబిఐ కేసులు ఉండడం వల్ల భయపడ్డాడు, ప్రత్యేక హోదాను వదిలేశాడు అని ఇప్పటికీ ఒక 100 సార్లు అన్నాడు. నేను అనలేదు అంటున్నారు. ఇక చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కొరకు ధర్మ పోరాట దీక్షలు చేస్తుంటే సంఘీభావం ఎందుకు చెప్పలేదు అట. ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉంటుందా? నేను ఎన్నోసార్లు ప్రత్యేక హోదా సరైంది, చంద్రబాబు నాయుడు డిమాండ్ కరెక్ట్ అని ఎన్నోసార్లు వాదించాను. సో అంటే పచ్చి అబద్ధాలు చెబుతూ ఇప్పుడు ప్రత్యేక హోదా అడగడం తప్పని ఇంత కోపం ఎందుకు వస్తుంది? ఇంకా విచిత్రం, ప్రత్యేక హోదా ఇప్పుడు అడగడం అంటే జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వడమేనట. అంటే ప్రత్యేక హోదా అడిగితే జగన్మోహన్ రెడ్డి మద్దతు ఎట్లా ఇవ్వడమో నాకు ఇప్పటికీ అర్థం కాలే. ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి ఎజెండా, మా ఎజెండా కాదని చెప్తున్నారా? అసలు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇటీవల మావిగన్ పైన నేను మాట్లాడినంత గట్టిగా ఎవరు మాట్లాడలే. వాస్తవంగా టీడీపీ వాళ్ళకన్నా ముందు మాట్లాడాను. 150,000 మంది చూశారు. కానీ అది వాళ్ళకి సంబంధం లేదు. సంబంధం ఏంటంటే మేము ఏదంటే అది. నేనట జగన్ నంది అంట నంది, పంది అంటే పంది అంటున్నానట. విచిత్రం. ఇప్పుడు మావిగన్ అన్నాడు జగన్, నేను అన్నాను మావిగన్ అని. మావిగన్ గురించి తీవ్రంగా మాట్లాడినాడు కదా. మావిగన్పై జగన్ వింత వాదన అని వీడియో పెట్టాను. నేను నా ఛానల్లో రీసెంట్లీ ట్రెండింగ్లో టాప్లో ఉన్న చూడండి, 140,000 వ్యూస్ వచ్చాయి. జగన్ వింత వాదన అంటే నేనట, జగన్ నంది అంటే నంది అన్నాడు, పంది అంటే పంది అన్నట. అంటే మీరు ఇంత అబద్ధాలు చెప్పడం ఎందుకు? వాస్తవంగా తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుంది, లోకేష్ గారు ఏం చెప్తున్నారు? మేము వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేస్తున్నాం, అందుకొరకు చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళని అడ్వైజర్గా పెట్టుకున్నామన్నారు. మరి ఇది వాల్యూస్ అవుతుందా? అసలు నేను చెప్పిన దానికి కాదని అబద్ధాలు చెప్తే అది వాల్యూస్ ఎలా అవుతుంది? నాకు అర్థం కాదు అంశం. అంటే మిమ్మల్ని ఏమి అన్నా అది సమర్థించకపోతే జగన్ సమర్థించినట్లు అవుతుందా? అంటే ప్రజా సమస్యల్ని లేవనెత్తి ప్రభుత్వాన్ని నిలదీస్తే బూతులు తిడతారా? డాక్టర్ మాడబు శ్రీధర్ ఇటీవల ఆయన అమరావతిపై వ్యాసం రాశారు. అది ఆయన అభిప్రాయం. మీరు అంగీకరిస్తే అంగీకరించవచ్చు, తిరస్కరిస్తే తిరస్కరించవచ్చు. ఆయన పైన నీచంగా దాడులు చేస్తున్నారు. ఇది న్యాయమా? మాడబు శ్రీధర్ ఒక వెరీ రెస్పెక్టబుల్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్. 2 తెలుగు రాష్ట్రాల్లో రాజ్యాంగం పైన అనుమానం వస్తే వన్ ఆఫ్ ద కన్సల్ట్ చేయాల్సిన ప్రొఫెసర్ అయినా. నేను ప్రతిసారి రాజ్యాంగం పైన నాకు అనుమానం వస్తే శ్రీధర్ గారిని అడుగుతాను. అలాంటి మంచి మేధావిని పట్టుకొని
ఇక ఎంత నేను నా నోటితో చెప్పలేని మాటల్లో తిడుతున్నారు. తెలుగుదేశం అనుకూల వెబ్సైట్లో రాయిస్తున్నారు. అసలు ఇది ప్రత్యేక హోదా అడగడం ఇంత నేరమా? నాకు అర్థం కాని అంశం. మీరు గుర్తుంచుకోండి మిత్రులారా, ప్రజా సమస్యలు లేవనెత్తుతుంటే నాలాంటి వారిపైన బూతులతో దాడి చేస్తే భయపడే స్వభావం నాగేశ్వరిది కాదు. నేను రెట్టింపు ఉత్సాహంతో ప్రతిరోజు ఇంకా ప్రజా సమస్యలు లేవనెత్తుతుంటాను. చూద్దాం, సవాల్ ఇది, ఓపెన్ సవాల్ చేస్తున్నాడు. ప్రజా సమస్యలు లేవనెత్తడం అనే అది నేరమే అయితే ఆ నేరాన్ని నేను పదే పదే చేస్తాను. గాంధీ మహాత్ముడు యంగ్ ఇండియాలో రాసినందుకు బ్రిటిష్ ప్రభుత్వము ఆయన జైల్లో పెట్టి 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తే గాంధీ మహాత్ముడు అన్నది ఏంటి తెలుసా? నేను జైలు నుంచి విడుదలయ్యాక మళ్ళీ రాస్తాను అన్నాడు. అందువల్ల నాగేశ్వర్ ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నాను, ప్రజా సమస్యలు లేవనెత్తడమే నేరమైతే ప్రజా సమస్యలు లేవనెత్తినందుకు బూతులతో నీచంగా వ్యక్తిగతంగా అవమానించే రీతిలో మీరు వీడియోలు పెట్టిస్తే దానికి పరిష్కారం ఏంటి అంటే మరింత రెట్టించిన ఉత్సాహంతో ప్రజా సమస్యలు లేవనెత్తడమే. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేది మీడియా పాత్ర. ఆ పాత్ర నిర్వహించడానికి మేము ఎక్కడా వెనకాడం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఆయనకు మద్దతు ఇచ్చారట. చూడండి, నేను జగన్మోహన్ రెడ్డి పాలనలో 5 ఏళ్ల వీడియోలు ఉన్నాయి కదా, ఎన్నిసార్లు ఎన్ని అంశాలపైన ప్రశ్నించానో చూడండి. ఒక్కసారి వెళ్ళి వెనక్కి తిరిగి వీడియోలు చూడండి. జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తాం, ఎవరినైనా ప్రశ్నిస్తాం. అదంతా ఎందుకు మావిగన్ పైన ఇప్పుడు నిన్నగాక మొన్న ప్రశ్నించాను కదా. సో జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించిందో మీరు చూడరు. ఒక ప్రత్యేక హోదా అడగలేదు ఎందుకు అంటే అంత కోపం ఏంటి? అది దానికి ఇంకో వాదన ఏంటంటే ఎన్డీఏ ఎజెండో ప్రత్యేక హోదా లేదు కదా, 2024 ఎన్నికల్లో ప్రత్యేక హోదా ఎజెండాతో ఎన్డీఏ పోలేదు అని. అదే అడుగుతున్నాం, ఎందుకు పోలేదని. అంటే మీ ఇష్టం వచ్చినప్పుడు ప్రత్యేక హోదా ఎజెండా అవుతుంది, మీ ఇష్టం కానప్పుడు ఎజెండా కాదా? ఎజెండా అనేది ఎప్పటికీ ఉంటుంది కదా. ఇప్పుడు బీజేపీ ఎజెండాలో ప్రత్యేక హోదా లేదు, ప్రభుత్వ ఎజెండాలో. బీజేపీ కూడా పార్టీగా హామీ ఇచ్చింది, ప్రభుత్వం వచ్చాక తమ ఎజెండాలో లేదన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ ప్రతిసారి ప్రత్యేక హోదా ఎజెండాలో ఉండు అని వాదిస్తూ వచ్చింది కదా. మీకు మొదలు ప్రత్యేక హోదా చూడండి, 2014కు ముందు 5 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు ఇవ్వాలి అని అడిగారు. ఇక అధికారంలోకి రావడంతోనే ప్రత్యేక హోదా అవసరమే లేదు, ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలి అంటూ చంద్రబాబు నాయుడు రాగం మార్చి ప్రత్యేక హోదా కొరకు ధర్నాలు చేస్తే, ఉద్యమాలు చేస్తే జైల్లో పెట్టారు, కేసులు పెట్టారు. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రత్యేక ప్యాకేజ్ కాదు ప్రత్యేక హోదానే కావాలి అంటూ ధర్మ పోరాటాలు చేశారు. 2019 ఎన్నికల తర్వాత మళ్ళీ ప్రత్యేక హోదాను చెట్టెక్కిచ్చారు. అంటే మీరు ప్రత్యేక హోదా కావాలన్నప్పుడు కావాలనాలి, వద్దన్నప్పుడు వద్దనాలి. మళ్ళీ మీరు కావాలంటే మళ్ళీ కావాలనాలి. రేపో మాపో 2028కో అది ఎన్నడో ఒకరోజు రాక తప్పదు. చూడండి, మీరు మళ్ళీ మోడీ ఓడిపోతాడు దేశంలో అనుకున్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు, మోడీపై ధర్మ పోరాటాలు అంటారు. అసలు ఏంటి రాజకీయం? నేను ఇప్పటికైనా సూటిగా అడుగుతున్నాను, ఏంటి నేను చేసిన నేరం? ప్రత్యేక హోదాను అమరావతి చట్టములో ఎందుకు అడిగానంటే అది అమరావతి చట్టం కాదు, మీకు అర్థం కావాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం. అమరావతి చట్టం అయితే కాదు కదా, దాని పేరు చూడండి మీరు కావాలంటే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బైఫర్కేషన్ అమెండ్మెంట్ యాక్ట్. అయ్యా మీరు ఏం చెప్పారు? ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం ఎందుకు చెప్పారు? 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసింది, ఇది విభజన చట్టంలో లేదు గనక మేము అమలు చేయలేము అన్నారు. ఇప్పుడు విభజన చట్టం సవరిస్తున్నారు కనుక అందులో చేరిస్తే అమలు చేయడానికి వీలవుతుంది కదా అన్నాం. ఇలా తప్పేంటి? పోనీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తే నష్టం జరుగుతుందా? భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా ఇస్తే జగన్మోహన్ రెడ్డి లాభం అవుతుందా? ఇదేం వాదన? ఆంధ్రప్రదేశ్ లాభం అవుతుంది, జగన్మోహన్ రెడ్డికి ఎందుకు లాభం అవుతుంది? సో ప్రత్యేక హోదా ఇస్తే జగన్మోహన్ రెడ్డి లాభం అవుతుందని ఎన్డీఏ ఎజెండాలకి వెళ్ళి తీసేశారా? అసలు రాజకీయమైనా ఉండాలా? ఇప్పటికైనా చెప్పండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేక హోదా వల్ల ఉపయోగం ఉందా లేదా? సూటి ప్రశ్న. ఉపయోగం లేదు అని మీరు వాదించండి, దట్ ఇస్ ఎ డిఫరెంట్ క్వశ్చన్, ప్రజలు తెలుసుకుంటారు. ఉపయోగం ఉంది అనుకున్నప్పుడు ఎందుకు అడగలేరు అని అడుగుతున్నాం. ఇలా తప్పేంటి? ఏది మా ఎజెండాలో ప్రత్యేక హోదా ఉంది, కానీ మేము ఇప్పుడు బీజేపీతో కలిసి ఉన్నాం, బీజేపీ ఎజెండాలో లేదు కనుక దాన్ని అడగడం లేదు అని హానెస్ట్గా చెప్పండి, అభ్యంతరం ఏం లేదు. ఇప్పుడు మీకు బీజేపీ ఎజెండాలో ఉమ్మడి పౌరస్మృతి, అయోధ్య రామ మందిరం, మీకు ఆర్టికల్ 370 ఉండే, 2014కు ముందు కూడా ఉండే. బీజేపీ ఏమన్నది? ఎన్డీఏ ఎజెండాలో ఇది లేదు, మా బీజేపీ ఎజెండాలో ఇప్పటికీ ఉంది.
కానీ మేము ఎన్డీఏగా ఉన్నాం కనుక ఆ ఎజెండాను పక్కకు పెడుతున్నాం అన్నాం. అది హానెస్ట్. భారతీయ జనతా పార్టీ చాలా నిజాయితీగా మా ఎజెండాలో ఆర్టికల్ 370 ఉంది, రామ మందిరం ఉంది, ఉమ్మడి పౌరస్మృతి ఉంది. కానీ మేము ఎన్డీఏగా ఉన్నాం కనుక ఎన్డీఏలో ఎజెండాలో లేదు, అందువల్ల మేము దాన్ని పక్కకు పెడుతున్నాం అన్నారు. అది అప్పుడు ఎవరో అభ్యంతరం చెప్పలేదు. బికాజ్ దట్ ఈజ్ అన్ అప్రిషియబుల్ స్టాండ్, హానెస్ట్ స్టాండ్. ఇప్పటికి కూడా తెలుగుదేశం మా ప్రత్యేక హోదా మా ఎజెండాలో ఉంది, కానీ రాజకీయ పరిస్థితుల రీత్యా మేము బీజేపీతో కలిసాం. బీజేపీ ఎజెండాలో అది లేదు కనుక, ఎన్డీఏలో ఎజెండాలో లేదు కనుక మేము దాన్ని తాత్కాలికంగా పక్కకు పెట్టాం. అనువైన రాజకీయ పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా అడుగుతామనండి. ఇప్పుడు బీజేపీ అదే చేసింది కదా. మీకు బీజేపీకి బలం లేని రోజుల్లో తన ఎజెండాలో ఉన్నా ఎన్డీఏ ఎజెండా లేదు కనుక దాని గురించి ప్రెస్ చేయలేదు. ఎప్పుడైతే తనకు మెజారిటీ వచ్చిందో వెంటనే ఆర్టికల్ 370 రద్దు చేశారు, రామ మందిరాన్ని నిర్మాణం పూర్తయింది, రేపో మాపో ఉమ్మడి పౌరస్మృతి అంటున్నారు. సరిగ్గా తెలుగుదేశం ఈ పని ఎందుకు చేయకూడదు? ప్రత్యేక హోదా మా ఎజెండాలో ఉంది, అనువైన రాజకీయ పరిస్థితులు ఉన్నప్పుడు మేము దాన్ని అమలు చేయించాలని కోరుతాం అనొచ్చు కదా. అంటే మీరు శాశ్వతంగా ప్రత్యేక హోదాను ఎందుకు పాతి పెడుతున్నారని. రేపు ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ ఎంపీల మద్దతుతోనే అధికారంలో ఉండే ప్రభుత్వం వస్తుంది. వాస్తవంగా ఇప్పుడు కూడా అదే ప్రభుత్వం, కానీ ఇప్పటికన్నా ఇంకా డెస్పరేట్గా వాజ్పేయి ప్రభుత్వం లాగా వస్తుంది. అప్పుడు కూడా ప్రత్యేక హోదా అడగరా? ప్రత్యేక హోదా పాతి పెడతారా? అసలు నాకు అర్థం కాని అవసరం. ప్రత్యేక హోదా ఎందుకు తెలుగుదేశం ఎజెండాలకు ఎందుకు వెళ్ళిపోయింది? దానికి ఆన్సర్ చెప్పాలి కదా. సో దానికి ఆన్సర్ చెప్పకుండా నన్ను బూతులు తిడితే ఏమొస్తుంది? నాకు ఈ బూతులు నాకేం కొత్తగానా? మీకు నరేంద్ర మోడీ నాకు స్ఫూర్తి. ఆయన ఎన్నోసార్లు చెప్పాడు, గాలియా కోం దేతే రైతే మగర్ మే గాలియా, నేను తిట్లను తింటాను అన్నాడు. సో నరేంద్ర మోడీ తిట్లను తింటున్నప్పుడు నాగేశ్వర్ తినలేడా? నవ్వుతూ తీసుకుంటాను, ధైర్యంగా ప్రజా సమస్యలు లేవనెత్తుతాను. భయపడే అలవాటు నా జీవితంలో లేదు. సో అందువల్ల ఇలా భయపెట్టిస్తారు. ఇతన్ని వ్యక్తిగతంగా ఎమోషనల్గా టచ్ చేస్తే పారిపోతాడు అనుకుంటే అది మీ అవివేకం. సో ఇవాళ నుంచి మళ్ళీ చెప్తున్నాను, రెట్టించిన ఉత్సాహంతో మరింత న్యాయంగా ధర్మంగా ప్రజల పక్షాన నిలబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం. అది ఇతర ప్రభుత్వాలను కూడా అలాగే ప్రశ్నిస్తూ ఉంటాం. దీనికి బూతులే మీ సమాధానం అయితే ప్రజల తరఫున ప్రశ్నించడమే నా సమాధానం అవుతుంది.